వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ యామ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1లో 6th పేపర్ ఏదైతే అనుకుంటున్నామో దాని సిలబస్ విశ్లేషణ అనేది చేస్తాను. వాస్తవంగా నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగానే సిలబస్లో కొంచెం ఆర్గనైజింగ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం ఆర్గనైజ్డ్ చేసుకొని చదవాలన్న ఉద్దేశంతో మనం ఈ యొక్క సిలబస్ రీఇంజనీరింగ్ అనే ప్రోగ్రామ్ను మనం మొదలు పెట్టాం. సరే, దాంట్లో భాగంగా కనుక మనం చూస్తే మనకు టీఎస్పీఎస్సి ఏర్పడిన తర్వాత ఈ యొక్క 6th పేపర్ ఏదైతే ఉందో అది తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అనే దాంతో చెప్పాం. అంటే తెలంగాణ ఉద్యమం మరియు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిందని చూసాం. ఇందులో మనకు మొత్తం 150 మార్కులు, అదేవిధంగా టోటల్ సిలబస్ని 3 సెక్షన్లుగా మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ 3 సెక్షన్లను కనుక మీరు గమనిస్తే మొదటి సెక్షన్కు ఒక 50 మార్కులు గాను, రెండవ సెక్షన్ ఒక 50 మార్కులు, మూడవ సెక్షన్ ఒక 50 మార్కులుగా మనం పరిగణించాలి. టోటల్ ఎన్ని మార్కులు అవుతాయండి? దాదాపు 150 మార్కులు అనేటివి ఉంటాయి నిర్దిష్టంగా. అయితే మనకు ఈ సిలబస్ ప్రారంభం అంటే 50 ఒక్కొక్క సెక్షన్లో కూడా మనకు దాదాపు 3 అనేటివి వచ్చాయి. అంటే 5 యూనిట్లుగా ఉంది. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5. సిమిలర్గా దీనికి కూడా అలాగే ఉంటాయి, దీనికి కూడా అలాగే ఉంటాయి. సో అంటే ప్రతి సెక్షన్ నుంచి మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది. అలా అంటే జనరల్గా మనం ఇంతకుముందు జరిగిన 2011 రీనోటిఫికేషన్లో టీఎస్పీఎస్సి వాళ్ళు నిర్వహించిన ఎగ్జామ్ అంటే ఏపీపీఎస్సిని ప్రామాణికం తీసుకునే వీళ్ళు నిర్వహించారు కాబట్టి సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా అంటే ఎయిదర్ 1 or 2 అనే విధానంలో మనకు సిలబస్లో ఆ క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశం పెరుగుతుంది. సో అలా ఎయిదర్ 1 or 2 అనే దాంట్లో వస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ రెండింటిలో మనం ఒకటి రాయాలి. అదే విధంగా ఇక్కడ కూడా మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి రాయాలి. అంటే ప్రతి దాంట్లో ఒక చాయిస్ అనేది ఉండే అవకాశం ఉంది. అంటే జనరల్గా మనకు గతంలో ఉన్న విధానాన్ని కనుక మనం గమనిస్తే సో ఆ విధానంలో ఇది వస్తుంది అనేది చూసుకుంది. మరి ఈ యొక్క సిలబస్లో మనం ప్రధానంగా వస్తూ ఉన్నప్పుడు సరే సిలబస్ స్టార్ట్ అవ్వడమే మనకు ఏ విధంగా స్టార్ట్ అయింది అన్నది కనుక మనం చూస్తే ఈ యొక్క సిలబస్ వచ్చే వరకు మీకు సిలబస్ వరకు మనం చూడాల్సి వచ్చినప్పుడు దీని చారిత్రక నేపథ్యం అనే దాంతో మొదలు పెట్టాం. అసలు ఈ చారిత్రక నేపథ్యం ఏమిటి అన్నది కనుక మనం చూస్తే చారిత్రక నేపథ్యం అంటే తెలంగాణ ఏర్పాటు కంటే ముందు తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకోవడానికి గల కారణాలు, అసలు చారిత్రక పరంగా, భౌగోళికంగా, పాలనాపరంగా ఇక్కడి ప్రజల యొక్క స్వభావం ఎలాంటిది అన్నదాన్ని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క చారిత్రక నేపథ్యం అవసరం. అంటే భారతదేశ స్వతంత్ర పోరాటం కానీ, ఫ్రెంచ్ విప్లవం కానీ, అమెరికన్ విప్లవం కానీ, లేదా అమెరికా స్వతంత్ర పోరాటం అనుకున్న రష్యా విప్లవం కానీ, అంటే ప్రపంచంలో ఏది చూసినా కూడా ప్రజలు తమ యొక్క స్వేచ్ఛ, సమాన హక్కులు మరియు స్వాతంత్రం కోసం మాత్రమే చేశాం. ఇక్కడ కూడా అనాది కాలం నుంచి కనుక మీరు గమనిస్తే దక్కన్ పీఠభూమిలో ఉన్న ఈ యొక్క తెలంగాణ ప్రాంతం ఎప్పుడు కూడా తను స్వతంత్రంగా ఉండే ప్రయత్నాన్ని చేసింది. మీరు ప్రాచీన కాలంలో తీసుకున్న మౌర్యులకు వ్యతిరేకంగా కొంతకాలం రెసిస్ట్ చేసింది, చివరికి వాళ్ళ రాజ్యంలో భాగమైపోయింది. అశోకుడి మరణాంతం తను స్వతంత్రత ప్రకటించుకున్న మొట్టమొదటి సామంతులు ఎవరు మౌర్య సామ్రాజ్యంలో అంటే ఈ యొక్క శాతవాహనులే అంటాం. వాళ్ళు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన వాళ్ళే. వాళ్ళ జన్మస్థలం కూడా తెలంగాణ అనే ఉద్దేశంతో మనం ఈ రోజు చదువుకుంటున్నాం. సో ఆ విధంగా ఒకటి ఎక్కడ తెలంగాణకు ఒక ప్రాధాన్యత ఏంటి ప్రాచీన కాలంలోనే కనిపించింది. ఆ తర్వాత మీకు ఈ ప్రాంతంలో స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అందులో మనం ప్రధానంగా చెప్పుకోదగ్గది కాకతీయుల పాలన కోల్పోయి ఢిల్లీ సుల్తాన్ల అధికారానికి వచ్చినాక విమోచన ఉద్యమం. ఈ విమోచన ఉద్యమం తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ప్రాంతాన్ని వెలమరాజులు పరిపాలించడం. సో స్వాభావికంగా స్వతంత్ర స్వభావాన్ని కలిగి ఉన్నది. అదే విధంగా వారి అనంతరం బహుమని సుల్తానులో భాగంగా కుతుబ్ షాహీలు పాలించడం, ఆ తర్వాత ఇండిపెండెంట్ అయి కుతుబ్ షాహీల తర్వాత ఈ యొక్క మొఘలాయిలు మనని ఆక్రమించుకున్నప్పుడు ఈ ప్రాంతం నుంచి ఈ యొక్క సర్వార్ సర్దాయ్ పాపన్న గారు గాని సో ఇలా చాలా మంది దీనిపైన పోరాటం చేసి దీన్ని స్వతంత్రంగా ఉంచే ప్రయత్నం. చివరికి ఎట్టకేలకు మొఘల్ రాజుల యొక్క కబంధ అస్తా
కష్టాల నుంచి విముక్తి చెంది ఈ ప్రాంతంలో ఒక ఆసఫ్జాయి అనే రాజ్యం ఏర్పడ్డది అన్నది తెలుసు. ఈ యొక్క ఆసఫ్జాయిల కాలం నుంచే కనుక మనం గమనిస్తే మనకు ఆసఫ్జాయిల పరిపాలన అన్నది పూర్తిగా అవగాహన అవ్వాలి ఇక్కడ అన్నది నేను చెప్తాను. ఆసఫ్ జాహీల యొక్క పరిపాలన అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి ఎక్కడ ఈ యొక్క చారిత్రక నేపథ్యాన్ని చూసుకున్న దగ్గర. అంటే ఇక్కడ ఉన్న కులాలు, మతాలు, తర్వాత భౌగోళిక పరిస్థితులు, దాని అంశాన్ని కొంచెం పక్కకు పెట్టి నేను డిస్కషన్ మొదలు పెట్టాను. అది నేను చెప్తాను. దీని యొక్క సీక్వెన్స్ కోసం మనం చేస్తున్నాం. ఆసఫ్ జాహీలు మీ అందరికి తెలిసిందే, ఇక్కడ 7 మంది నిజాములు పాలించారు అంటాం. ఈ యొక్క 7 మంది నిజాములలో ఎవరెవరి పరిపాలనా కాలములో ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండే అన్నది మనం చదువుకోవాలి. అయితే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఆల్రెడీ మనం పేపర్ 2 లో కూడా కొంత చదువుకొని వస్తాం. అది కూడా ఇంపార్టెంట్. పేపర్ 2 లో మనం చదువుకొని వస్తాం. పేపర్ 2 లో మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి ఏదైతే ఉందో ఆ యొక్క తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన దాంట్లో ఒక 50 మార్కుల పేపర్ అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ 50 మార్కులలో 3, 4, 5 సెక్షన్లు దాదాపుగా ఈ ఆసఫ్ జాహీలకు సంబంధించిన చరిత్ర అనేది మనకు చెప్పే ప్రయత్నం జరుగుతుంది. సరే, ఈ యొక్క పరిస్థితులు కంప్లీట్ గా ఉన్న ముఖ్యంగా 1857 తిరుగుబాటు తర్వాత అంటే అఫ్జలుద్దౌలా పరిపాలనా కాలం నుండి క్రమంగా ఈ ప్రాంతంలో ఉన్న మార్పులు కొంచెం ముందుకెళ్లి మనం చూసిన సాలార్జంగ్ సంస్కరణలు, ఆ తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాన్ గారి కాలములో ఉన్న పరిస్థితులు, తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి పరిపాలనా కాలంలో ఉన్న పరిస్థితులు, అదే విధంగా ఆ రోజు వచ్చిన ముల్కీ ఉద్యమం, ఈ ముల్కీ ఉద్యమం పాటు ఆసఫ్ జాహీల పరిపాలన అనేది స్వతంత్ర భారతదేశంలో ఒక అల్సర్ లాగా ఉంది. ఇది స్వతంత్ర భారతదేశం భౌగోళిక చిత్రపటాన్ని చూసినప్పుడు ఇది మధ్యలో ఒక ఇబ్బందిగా ల్యాండ్ లాక్డ్ స్టేట్ గా ఉంది. ఆల్మోస్ట్ దిస్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ వాజ్ సరౌండెడ్ బై ఇండియన్ యూనియన్ అండ్ బేసికలీ లాంగ్ బ్యాక్ ఇట్ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ ఇండియా అనే మనం ఒక కాన్సెప్ట్ లో దాన్ని మన ఇన్ డీటెయిల్ గా వెళ్ళి నేను పొలిటికల్ డిబేట్ ని ఇక్కడ రైజ్ చేయదలుచుకోలేదు. సో కాబట్టి ఇది ఉంటే అంటే మనందరికి తెలిసిందే, ఆంగ్లేయులు మనకు స్వతంత్రాన్ని ఇస్తూ వెళ్ళేటప్పుడు భారతదేశానికి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకటి భారత్ పాకిస్తాన్లుగా ఏర్పడడం ఒకటైతే అది బ్రిటిష్ ఇండియా నుంచి. మిగతా స్వతంత్ర రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వారు స్వతంత్రంగా ఉండవచ్చు, పాకిస్తాన్ లో అయినా చేరవచ్చు లేదా ఇండియాలోనైనా చేరవచ్చు. ఈ స్వతంత్రంగా ఉండాలన్న కాన్సెప్ట్ ని ఆనాడున్న మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనుకోండి, లేకపోతే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, మహబూబ్ అలీ ఖాన్ గారి పరిపాలనా కాలంలో ఏర్పడిన కొన్ని పరిస్థితుల కారణంగా ఈ ఆసఫ్ జాహీల రాజ్యంలో రజాకార్లు ఈ యొక్క మజ్లిస్ ఇతాయిదుల్ ముస్లిమీన్ ఏర్పడింది. ఈ రజాకార్ల నాయకుడు కాసిం రిజ్వీ యొక్క స్థితిగతులు మొత్తం మనం తెలుసుకోవాలి. ఆయన అయితే ఆసఫ్ జాహీల జెండాను ఢిల్లీ కోట పైన ఎగరవేస్తానని కూడా చెప్పాడు. ఆసఫ్ జాహీల యొక్క జెండాను ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరేస్తారు అని చెప్తాడు. అంటే ఇంకా మనం భారతదేశాన్నే పాలకులం కాబోతున్నాం కాబట్టి మనం వాళ్ళలో మెర్జ్ అవ్వడం కాదు, వాళ్ళే మనలో మెర్జ్ అవుతారని ఈయన శక్తి కంటే అతియో శక్తి ఎక్కువ. ఆయన దగ్గర ఉన్న సైన్యం ఎంత, అందులో ట్రైన్డ్ ఎంత, అందులో మిలిటరీ వాళ్ళు ఉన్నారా అసలు, లేకపోతే ఓన్లీ లా అండ్ ఆర్డర్ పోలీసింగ్ మాత్రమే ఉండేనా? అంతకుముందు మిగతాదంతా కూడా ఎవరి దగ్గర, ఆ యొక్క బ్రిటిష్ ఇండియా వాళ్ళ చేతిలో ఉండేనా? దానికంటే ముందు మనం బ్యాక్గ్రౌండ్ వెళ్ళి ఈ సైన్య సహకార ఒడంబడిక ఏంటి, ఎట్లా చేరారు, ఇవన్నీ కూడా మనం చదవాలి.